తెలుగు జిజ్ఞాస స్టడీ ప్రాజెక్ట్ అయిన తెలంగాణ ఉద్యమకారుల ఆట మాట పాట అనే అంశములు విజయవంతంగా పూర్తి చేయడం జరిగింది. 1956 నుంచి 2014 తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు వరకు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం ఎన్నో ఉద్యమాలు జరిగాయి. అందులో భాగంగా విద్యార్థులు, మేధావులు, అధ్యాపకులు, కవులు, కళాకారులు, గాయకులు, ప్రజలందరూ పోరాటం చేసి ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కోసం చేసుకోవడం జరిగింది. మొదటి సంవత్సరం చదువుతుంది. తెలంగాణ ఉద్యమం మళ్ళీ మొదలైన తర్వాత భువనగిరిలో జరిగిన 1996 సదస్సు ఒక ప్రత్యేకత కలిగి ఉంది. ఈ సభ ప్రజాస్వామిక ఆకాంక్షతో కూడిన తెలంగాణ కోసం ప్రభావశీలమైన ప్రయత్నం చేసి అనంతరం వరంగల్ సదస్సు, ఈ రెండు సదస్సుల్లో గద్దర్ పాడిన పాటల విప్లవ సందేశాన్ని అసలు సిసలైన తెలంగాణ వారసత్వపు బాటలు వేసినాయి. భువనగిరి సదస్సులో అమ్మ తెలంగాణమా ఆకలి కేకల గానమా అని గద్దర్ ఎలుగెత్తి పాడితే తెలంగాణ ప్రజలంతా ఉద్యమ గీతకు అండగా నిలిచారు. నా పేరు హేమలత, బీకామ్ ఫస్ట్ ఇయర్. అదిగో ఆ ప్రకృతిని చూడు అలా అలుముకుంటుంది, అదిగో ఆ పావురాల జంట నేనెప్పుడు విడిపోనంటుంది, పువ్వులకు పొడిలా పవిత్ర బంధమా పరమాత్ముని రూపమా అంటూ తెలంగాణ ఉద్యమ గీతాన్ని రచించి పాడి తెలంగాణ ప్రజల్లో చైతన్యాన్ని రగిలించినటువంటి తెలంగాణ ఉద్యమ సారథి గద్దర్ గారు. అందరికీ శుభోదయం. నా పేరు మౌలిక, BA ఫస్ట్ ఇయర్. తెలంగాణ ఉద్యమంలో మరో కేటగిరీగా నిలిచిన గాయకుడు దేశపతి శ్రీనివాస్ గారు. దేశపతి శ్రీనివాస్ గారు తెలంగాణ మాటను సమయాన్ని తన దైన్య హక్కులతో, తన దైన్య శరీరంతో, గానంగా తన అభియంతో ఒక రకంగా ఏకాగ్రతమై ఒక నూతన రూపం సృష్టించి తెలంగాణ చరిత్రలో నిలిచిపోవడం జరిగింది. దేశపతి గారు పాడిన ఆ పాట తెలంగాణ ప్రజల్లోకి వెళ్ళి తన అస్తిత్వాన్ని మరొకరికి ఘనంగా చాటి చెప్పుతున్నది. వీరులకు కాంచీరా తెలంగాణ, వీరులకు మొగసాలరా అన్న ఈ పాట తెలంగాణ గత వైభవాన్ని చరిత్రలో ఒకనాడు తెలంగాణ పాడి పంటలకు సుఖ సంతోషాలతో ప్రజలు జీవించిన విధానాన్ని మనకు తెలియజేస్తుంది. ప్రపంచ పట్టణంలో తెలంగాణ మహోన్నతంగా నిలిచేటట్లు చేసినటువంటి ముఖ్య నాయకుడు గాయకుడు దేశపతి శ్రీనివాస్ గారు ముఖ్యులు.